మాట్లాడితే సీఏ అంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు, నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. నాలుగు గుంపుగా వచ్చేస్తున్నారు. పోలీసులు కానీ, రౌడీలు కానీ, ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతా తీసేశారు. ఇప్పుడు వస్తా చూసారు. ఈ కాలం ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలికి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల ఆపుతాం, ఎంతమందిని ఆపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి. అంత అవసరమే వచ్చింది నీకు. అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది. మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరూ పెట్టుకున్నావు తీసుకొచ్చి. ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కడికి పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళు. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెట్టుకున్నారు. ఒక క్యాండిడేట్ కోరి కూడా దగ్గర ఉండరు కదా, క్యాండిడేట్ ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారో ఏంటో మనకి తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళు మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు. రికింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక పంపించారు. ఎంత అన్యాయం! భయపెట్టి కరెంటు బిల్లు అవసరం మనకు ఓటేయడానికి? మా అమ్మాయికి తెలియదు, అమ్మాయికి నిజమే అనుకుని ఎడుతుంది కరెంటు బిల్లు ఇవ్వడానికి. ఎంత అన్యాయం కదా! ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి 19,000 ఓట్లు ఉన్నాయి యువతం కూడా సవేర ఫంక్షన్లో. మనం 19,000 మంది అంటే ఎన్ని పెడతాము? 10 బూతులు ఉన్నాయి వికలాంగులకి, 2 ఉన్నాయి అక్కడ. ఆ రెండింటిలో ఎంతమంది లోపలికి వస్తారు, ఎంతమందిని తీసుకొస్తారు?